హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్కాతి వ్లాగ్స్. చాలా మంత్స్ తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. నా ఓల్డ్ సబ్స్క్రైబర్ ఒకరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట. ఏంటండి మీరు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, చాలా వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ చేయండి అని. నాకు అనిపించింది నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా, సో అట్లీస్ట్ ఒక్కరైనా ఉన్నారు కదా నా గురించి అడిగేవారు. నేను వీడియోస్ చేయటం ఆపేశాను, అయినా నన్ను ఫాలోఅప్ చేస్తున్నారంటే నేను చెయ్యాలి అంటే ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా నా వీడియోస్లో. సో అలా మోటివేషన్ తీసుకున్నాను. అండ్ ఇంకొక మోటివేషన్ ఎప్పుడూ ఉండేది ఏంటంటే మా డాటర్, నా కూతురు కృష్మయ్య. తను ఎప్పుడు చెప్తుంటుంది, అమ్మ వీడియోస్ చేయి, నాకు చాలా ఇష్టం నీ వీడియోస్ అని. తన కోసమైనా చేయాలి అనుకుంటూ ఉండేదాన్ని, కానీ ఏంటో అలా అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట, ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా. ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత వాకింగ్కి వెళ్ళాను. చాలా బాగా అనిపించింది ఆ ఫీల్ మాత్రం. యాజ్ యూజువల్ ఎప్పుడు వాకింగ్కి వెళ్ళినా నాకు ఇదే ఫీల్ ఉంటుంది. ఆ రోజంతా కూడా పాజిటివ్గా ఉంటాను. ఇంకా వాకింగ్కి వెళ్ళి దారిలో వెజిటబుల్స్ తెచ్చుకున్నాను. గార్డెన్లో అక్కడ వాకింగ్ ట్రాక్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా చెట్లకి, అవన్నీ కోసుకొచ్చాను. అవి నేను ఉర్లీలో కూడా పెట్టాను, చూపిస్తాను మీకు. ఇంకా ఇది మీ టైం అనమాట కంప్లీట్లీ. ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేనప్పుడు నాకు ఎందుకో చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది, అంటే పీస్ఫుల్గా, లైక్ మీ టైం లాగా. వాకింగ్ చేసేటప్పుడు కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను చెప్పాను కదా, అవి ఇవే ఆరెంజ్ కలర్వి. ఇంకా ఈ ఎల్లోవేమో మా అపార్ట్మెంట్ ముందున్నాయి. ఇలా ఉర్లీలో డెకరేషన్ చేసి మా బాల్కనీలో కృష్ణుడి దగ్గర పెట్టాను. 2 days వరకు చాలా ఫ్రెష్గా ఉండింది. ఇంకా నెక్స్ట్ నేను డీటాక్స్ జ్యూస్ చేసుకుంటున్నాను నా కోసం. అందులో యాపిల్స్, బీట్రూట్స్, ఇంకా క్యారెట్, ఒక ఆమ్లా, కొంచెం చిన్న అల్లం ముక్క. ఆమ్లా లేనప్పుడు లెమన్ జ్యూస్ వేస్తాను. సో ఈ జ్యూస్ అయితే యాపిల్ వేయటం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఈరోజు కొంచెం వేరియేషన్తో చేశాను. ఏంటంటే ఒజీవా కొలాజన్ బిల్డర్ పౌడర్ ఉంటుంది కదా, అదొక స్కూప్ నేను యూజువల్గా డైలీ నైట్ టైం తాగుతాను అనమాట, వాటర్లో కలుపుకొని. ఈరోజు జ్యూస్లో మిక్స్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్వీట్నెస్ యాడ్ అయిందనమాట దానివల్ల. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి కొంచెం వాటర్ వేసి స్ట్రెయిన్ చేసేస్తాను జ్యూస్ని. పిల్లలకి నేను ఈరోజు మార్నింగ్ పన్నీర్ పరాటా చేసి ఇచ్చాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఇది నా కోసం చేసుకుంటున్నా. పన్నీర్ పరాటా కోసం నేను గోధుమ పిండి ముందు రోజే తడిపి పెట్టేసుకుంటాను. పిల్లలకి ఎప్పుడు లంచ్ బాక్స్ చేయాలన్నా ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను.
సాఫ్ట్గానే ఉంటాయి. నేను కొంచెం వామ్ వాటర్, ఒక స్పూన్ నెయ్యి వేసి పిండిలో కలిపి పెడతాను అనమాట. సో ఇక్కడ బీట్రూట్ కూడా యాడ్ చేశాను తురిమేసి. మామూలుగా చపాతీలాగే కొంచెం థిక్గా రుద్దుకొని పన్నీర్ తురుముకొని పెట్టుకున్నాను. దాన్ని ఇలా మొత్తం పరుచుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ సైడ్కి నేను ఆరిగానో, జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నా. ఆ పౌడర్ అంతా స్ప్రింకిల్ చేస్తున్నా. కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం పెద్దవాళ్ళకి కదా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి అటు ఇటు క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ పన్నీర్ పరాటాస్ చేయటం ఎంత ఈజీ అంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మా పిల్లలైతే రెగ్యులర్ చపాతీస్ కంటే ఇవి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీంట్లో కర్రీ లాగా నేనేం చేయను పిల్లలకి, వాళ్ళకి సాస్ పెట్టేస్తాను కొంచెం. అలా కర్రీ చేయను కాబట్టి పిండిలోనే పాలక్ ప్యూరీ ఒకసారి, బీట్రూట్ తురిమేసి ఒకసారి, లేదా సొరకాయ, అట్లా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. మంచిగా కుక్ అవుతుంది అనమాట ఈవెన్గా. అంటే కొంచెం పల్చగా కాకుండా కొద్దిగా థిక్గానే రుద్దుకోవాలి. నాకు చపాతీలు ఇలా పొంగితే చాలా ఇష్టము. అంటే బాగా కుక్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది లోపల కూడా. ఇవి వెంటనే హాట్ ప్యాక్లో వేసి పెడితే సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా లంచ్ తింటూ నాకు ఇష్టమైన కొరియన్ డ్రామా చూస్తున్నాను. రీప్లే 1988 అని 3rd ఎపిసోడ్లో ఉన్నది. పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్ చేశారు నన్ను. ఇలా 2, 3 స్టార్ట్. ఇది యాక్చువల్లీ థర్స్డే బ్లాగ్ అనమాట. ఈవినింగ్ సాయి దివ్య పూజ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు. పూజా సామాన్లు అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు 6:30 అయిపోయింది. సో అది పూజ చేయడానికి లైక్ అట్లీస్ట్ 1.5 hours పడుతుంది. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. అందుకు సింపుల్గా పూజ చేసుకుని వాళ్ళని తీసుకుని చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా మా ఇంట్లో నాకు ఇష్టమైంది ఏంటంటే నా పూజా రూమ్. నేను సెలెక్టివ్గా కొన్న విగ్రహాలు పెట్టుకుని ఆ పూజ చేసుకున్న కొద్దిసేపు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈ మధ్య ఆ స్టిక్కర్స్తో కూడా డెకరేషన్ చేశాను. వెనకాల వాల్ పేపర్ కూడా అంటించాను అనమాట, వైట్ది. వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఫొటోస్ అన్నీ బాగా కనిపిస్తాయి కదా, అందుకే. ఇంకా పిల్లలైతే ట్యూషన్లో చదువుకుంటున్నారు. నేను ఒక కుర్తీ తీసుకున్నాను, ఇది జూడియోలో. ఒక 2 కలర్స్ తీసుకున్నాను. ప్లెయిన్ కుర్తీ, దీని ప్రైస్ 299. నేను తీసుకున్న సైజు స్మాల్ అనమాట. సో దీని మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేద్దాం అనుకుంటున్నా. ఈ మధ్య ఎంబ్రాయిడరీ మీద ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. సో ఈ బర్డ్ డిజైన్ నేను ఫ్రీ హ్యాండ్తోనే వైట్ పెన్సిల్ ఉంటుంది కదా, వ్యాక్స్ పెన్సిల్, దాంతో డ్రా చేసేసుకున్నాను. మీరు డ్రాయింగ్ అంత బాగా రాకపోతే ట్రేస్ కూడా చేసుకోవచ్చు. ఈ కుర్తీ కుట్టిన తర్వాత ఎంత బాగుందంటే నాకు వేసుకున్నప్పుడు ఫీలింగ్ ఏదో నేను లైక్ ఆ ఫీలింగ్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఈజీ కదా రెడీమేడ్ కుర్తీ మీద వర్క్ చేసుకోవటము. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసింది కూడా చాలా బేసిక్ స్టిచ్, బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. బ్యాక్ స్టిచ్ అంటారు కదా, అదనమాట. జస్ట్ అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం అంతే. ఫస్ట్ అయితే బర్డ్స్ని ఇలా బ్యాక్ స్టిచ్తో కుట్టాను. చూసారా కుట్టిన తర్వాత ఎంత బాగుందో. వేసుకున్నాక కూడా కుర్తీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేశానో చూపిస్తా చూడండి. ఆ డిజైన్ మీద ఎక్కడైనా సరే అవుట్లైన్ ఒక దగ్గర సూది కింద నుంచి పైకి తీసుకుని ఇలా చూపించిన విధంగా కొంచెం ఎంత గ్యాప్ కావాలో అంత ఇలా సూదిని మళ్ళీ పైకి తీసుకురావాలన్నమాట. ఇప్పుడు ఆ గ్యాప్ ఉంది కదా,
ఆ గ్యాప్ అండ్ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర మళ్ళీ స్టిచ్ స్టార్టింగ్ ఉంది కదా, అక్కడికి కిందికి సూది దింపాలి. మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలేసి పైకి ఇలా తీసుకోవాలన్నమాట. దీన్ని బ్యాక్ స్టిచ్ అంటారు. ఐ హోప్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటున్నా. చాలా సింపుల్ ఈ స్టిచ్ అయితే. మీరు కాకపోతే చైన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. చైన్ స్టిచ్ కంటే ఇది ఇంకొంచెం త్వరగా అయిపోతుంది వర్క్. నేనైతే థరోగా ఎంజాయ్ చేశాను ప్రాసెస్ అంతా. ట్రేసింగ్ చేసుకోవటము, థ్రెడ్స్ అన్నీ రెడీగా పెట్టుకోవటము, ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా ఎనీథింగ్ హ్యాండ్ మేడ్. ఎందుకంటే హ్యాండ్ మేడ్ ఈజ్ ఆల్వేస్ మేడ్ విత్ లవ్. ఈ టాప్స్ ఈ జూడియోలో అయితే ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి. నేనైతే నేవీ బ్లూ ఒకటి, ఈ లైట్ బ్రిక్ కలర్ ఒకటి తీసుకున్నా. వాళ్ళ దగ్గర స్కై బ్లూ ఒకటి ఉంది, ఇంకొకటి లైట్ పింక్ ఉంది అనుకుంటా, అండ్ వైట్ ఉందేమో అని చూశాను కానీ లేదు. నా మైండ్లో ఎన్ని ఐడియాస్ ఉన్నాయంటే బోల్డ్ అండ్ ఐడియాస్ ఉన్నాయి డ్రెస్ డిజైనింగ్ మీద. అంటే ఇలా ఎంబ్రాయిడరీతోనే సింపుల్గానే, లైక్ రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి, నేను చూపిస్తాను. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. అంటే ఫ్యాబ్రిక్, వాటికి కావాల్సిన మెటీరియల్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను నేను. జస్ట్ వాటిని ఇంకా వీడియోస్ షూట్ చేసి మీకు చూపించడమే లేట్. సో అందరూ చేసుకునేలాగా సింపుల్గానే చూపిస్తాను. పెద్ద హెవీ మగ్గం వర్క్స్ అవైతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈ కుట్టేటప్పుడు దారము దానికి ఉంటుంది కదా, ఫ్రేమ్కి చిక్కుకుని భలే సతాయిస్తుంది అప్పుడప్పుడు. సో లంచ్ చేసేసిన తర్వాత కూర్చుంటే తీరిగ్గా కుట్టేసేయచ్చు. ఒక 2 hours కంటిన్యూస్గా కూర్చుంటే అయిపోతుంది మొత్తం. సో బర్డ్స్ కుట్టడం అయితే అయిపోయింది. ఇంకా సైడ్కి నేను ఫ్లవర్స్ కుడుతున్నాను అనమాట. డైజీ ఫ్లవర్స్ అంటారు కదా అవి. జస్ట్ ఏం లేదు, మిడిల్ నుంచి చైన్ స్టిచ్ లాగా వేసుకోవాలంతే. చాలా సింపుల్ ఫ్లవర్, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చైన్ స్టిచ్ వేసేసి కిందికి దింపటమే. సూది అక్కడ పైన చూపిస్తున్నాను కదా, అలా కిందికి దింపాలి. రిమైనింగ్ పెటల్స్ అంతా కూడా ఇదే మెథడ్లో ఫాలో అవ్వాలి. నేను ఒక్క ఫ్లవర్కి 6 petals డ్రా చేసుకున్నాను. జస్ట్ పెటల్స్ అంటే పెన్సిల్తో ఊరికే 6 మార్కింగ్స్ వేసుకున్నాను అంతే, లైన్స్. నేను ట్రెండ్స్లో వైట్ కలర్ కుర్తీ ఒకటి చూసాను. అంటే బయటికి వెళ్తున్నప్పుడు నాకు డిస్ప్లేలో కనిపించింది. సో ఈరోజు అయితే అది తీసుకొచ్చి ఏదన్నా కొంచెం కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. ఇంకా నా దగ్గర చాలా మైండ్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, కొన్ని చెప్తా చూడండి. కుషన్ కవర్స్ చేద్దాం అనుకుంటున్నా. బెడ్షీట్స్ కాదు, ఒక బెడ్షీట్ ఇనిషియల్గా అయితే. అండ్ హ్యాండ్ బ్యాగ్, పర్స్, టీషర్ట్స్, కుర్తీస్, పిల్లల ఫ్రాక్స్, కర్టన్స్, ఇలా ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి స్లోగా ఇంప్లిమెంట్ చేస్తూ మీకు చూపిస్తాను. నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను అనమాట. అక్కడ నర్సింగ్లో ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. సో మా పాపకి ఫ్రాక్స్ కానీ కాట్ సెట్స్ లాగా కుడదామని చెప్పి ఇవి తీసుకున్నాను. సో తనకి 2 సెలెక్ట్ చేసుకోమని ఇస్తే వైట్ కలర్ది, రెడ్ కలర్ది సెలెక్ట్ చేసుకుంది. చెప్పాను కదా చాలా ప్రాజెక్ట్స్ చూపిస్తాను, అందులో ఇవి కూడా ఉంటాయి అన్నమాట.
ఇంకా పిల్లలైతే దేవా, ట్యూషన్ అయిపోయింది తిప్పినన్నా, చదువుకోవడం. పడిపోతావు. చిన్నోడితో ఇలా ఆడుకుంటున్నాను. ఏంటి ఇద్దరు? కిచ్చు చదువుకున్నావా? పడిపోతావు. కుర్తీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో, సింపుల్గా బ్యూటిఫుల్గా కూడా ఉంది కదా. నేను ఇది నెక్స్ట్ డే వేసుకుంటున్నా, అంటే వీకెండ్ వేసుకుని బయటికి వెళ్తాను. అప్పుడు మీకు ఎలా ఉందో వేసుకుని చూపిస్తాను. సో ఇదండి ఇవాళ సింపుల్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.